బుద్ధొడ్డి గ్రామం, పెదకోడూరు మండలం, కర్నూలు జిల్లా. ఏమబ్బా ఇది మా పరుగు పందాలు అనేది మాకు పురకాలం నెల్లి ఉండింది. అది పురకాలంలో ఉండింటే ఏం చేసినారంటే, నిన్న మా పిల్లలు ముందు వచ్చినారు. మా పిల్లలు ముందు వచ్చింటే ఆ పొద్దు పోలీసులు లేరు, ఎవరు లేరు. అసలుకి మాకు తెలిసిన అసలుకి ఎవరు లేరు. అసలుకి ఏమి ఈరోజు కర్రీ దినము కానీ 2 దినము అది మేము పరుగు పందాలు అట్లా పెడతాం మేము. కానీ ఈరోజు కానిస్టేబుల్ వచ్చింది అవసరం ఏమి, మా పిల్లలు కొట్టింది అవసరం ఏమి? 5 మంది పిల్లలు కొట్టారా, ఇద్దరికి సీరియస్ ఉండదు. ఒకరు కర్నూలు చేరినారు, ఒకరు ఆనందంలో ఉన్నారు. ఈ కారణం ఏమిది? మీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. అది ఎవడు చెప్పింది న్యాయం? అది ఇన్నేళ్ళు మేము వెళ్తూనే ఉన్నాం కదా. ఏ కానిస్టేబుల్ వచ్చిందా ఎవడన్నా ఇది చేసింది మాకేమన్నా? ఎవడు రాలేదు, చేయలేదు. మామే వెళ్తుండే, మామే వస్తుండే. ఏ కానిస్టేబుల్ రాలేదు, ఇప్పటివరకు రిపోర్ట్ కానీ రాలేదు. ఇది కావాలంటే దయచేసి చెప్తాను, ఎవరికైనా కానీ ఈ రాజకీయం పండగల్లో మాత్రము రాజకీయం కలపకూడదు. ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి. ఆ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు ఇంట్లో ఉన్నారో వాళ్ళే అక్కడే ఉండాలి. మా పిల్లలు కదా మనం చూసుకోవడం. అది మరి ఏమైనా గొడవ వచ్చినా ఏమైనా వచ్చినా కానీ అఫద్దు మాకు దేయండి అప్ప అంటే దేయండి, లేకుంటే దావద్దండి. ఇంకా అది ఓకే, రైట్ సైడ్ వాళ్ళని కొట్టామంటే ఒప్పుకుంటాము. ఈ పరుగు పందెం పోయిన పిల్లల్ని కొట్టకూడదు కదా, అది రాంగ్ కదా. అనవసరంగా లేదు, పరుగు పంది వచ్చేవాళ్ళని కొట్టినాడు అన్నమాట. రన్నింగ్లో వచ్చేవాళ్ళు. నేను కూడా మనకు తెలియదు ఇదంతా. వాళ్ళ పిల్లలు చూసేకొస్తే గాయాలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు ఉరికే పోయినారు. ఆల్రెడీ పోలీసు వచ్చినావు, నీ డ్యూటీ నువ్వు చేసిండా ఓకే. నువ్వు అలా ఉరికొచ్చేటప్పుడు నువ్వు తీసుకుంటే ఒక మెమోరాండం, ఒక ఫోటో, దాంట్లో నువ్వు అందరిని చూసింటావు కదా. వాళ్ళ పైన చేయి చేసుకోకూడదు. అదే వ్యక్తిగత విషయంగా కొట్టినాడని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు అన్నమాట. అయినా ఎవరి పిల్లలన్నా పిల్లలే కదా, కొట్టకూడదు కదా. డిమాండ్ ఏం లేదు, అలా చేయకూడదు. ఏదో మా పండుగ మా గ్రామంలో సాదాసీదాగా చేసుకుంటున్నాము. ఇప్పటి నుంచి కాదు, పూర్వం ఆనాటి పెద్దల నుంచి చేస్తున్నారు. అలాగే కొనసాగుతుంది. వీళ్ళు మధ్యన వచ్చి పోలీసులు దాంట్లో దిగడం మేము ఆ పిల్లల్ని కొట్టడం ఎందుకు? కానిస్టేబుల్ పైన చర్య తీసుకొని ఇలాంటి గొడవలు చేయకూడదు. పోలీసులు ఏమి ప్రజలను రక్షించాలి. వాళ్ళే కొట్టకపోతే అదేమన్నా గలాడు జరిగిందా, కొట్టినారా? ఎప్పుడు ఏదో సామరస్యంగా చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళ పరుగు పంది వచ్చేవాడిని కొడితే ఎట్లా? చనిపోతే ఎవరు బాధ్యుడు? రన్నింగ్లో వస్తుంటాడు పిల్లడు, ఆయుసం ఎక్కువ ఉంటుంది. అట్లా ఉరికినప్పుడు ఉరికొచ్చి కొడితే ఎట్లా? ఏమైనా పోలీసులు డ్రింక్ తాగి కొట్టినారా ఆమె అట్లా కొట్టేకి? ఇప్పుడు సామరస్యంగా అంటే వాళ్ళ రాజ్యాంగంలో అలా కొట్టకూడదు కదా. అందులో వచ్చి ఆ ఒక పిల్లోనికి ఇలా సీరియస్గా చెవుకు తగిలింది సార్. ఇట్లా కాడ కంతకి కర్నూలుకి తీసుకెళ్ళినాను అనమాట. ఆ పిల్లోనికి ఏమైందని చూసేకి వస్తే అప్పటిదప్పుడే ఒకటిగా కర్నూలు హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళినాను. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాక ఈ పిల్లోనిగా కొట్టినారుగా.